టుమాడే బంగారం CF Moto 450 MT ఆల్రెడీ దీని గురించి వివరాలు నేను చెప్పేశాను. 450cc ప్యారలల్ ట్విన్, 44 bhp, 44 Nm టార్క్, 6-speed గేర్ బాక్స్, స్విచబుల్ ABS. ఒక్క బటన్తో ABS స్విచ్ ఆఫ్ చేయొచ్చు. ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసింది. ఇది మళ్ళీ ప్రెస్ చేస్తే మీకు ABS ఆన్ అయిపోతుంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్ అయిపోతుంది. కానీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ రోడ్ అనేది వచ్చేసింది, ABS ఆఫ్ అనే ఇండికేషన్ వచ్చేసింది, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అనేది వచ్చేసింది. ద మోస్ట్ బ్యూటిఫుల్ అడ్వెంచర్ బైక్ టు హ్యావ్ హిట్ ది ఇండియన్ షోర్స్. దాట్స్ అ బోల్డ్ స్టేట్మెంట్. కానీ నేను చెప్తున్నాను, రైడ్ చేయండి, ఫిదా అయిపోతారు. Oh, what a way to make an entrance. What a way to make an impression. Suspension setup, 200 mm travel front and rear, 7-step adjustable windscreen, 2118 tubeless tires, wire spoke wheels, 17.5 liter tank, 800 mm seat height with adjustability up to 820 mm and tall seat కూడా ఉంది, 870 mm కూడా ఉంది. టాల్ రైడర్స్ కావాలనుకుంటే అసలు ఏది లేదనేది లేదండి. మోస్ట్ రిఫైన్డ్ ప్యారలల్ ట్విన్ ఈ సెగ్మెంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఎఫర్ట్లెస్, ఎనీథింగ్ ఆఫ్ రోడ్, డర్ట్ ప్యాచెస్, రాక్ బెడ్స్, వాటర్ వేడింగ్, ఏదన్నా తీసుకురండి, ఎఫర్ట్లెస్గా ఇది కాంకర్ చేసేస్తుంది. అంటే అంత బ్యూటిఫుల్లీ మేడ్ మోటార్ సైకిల్, అంత కేపబుల్ మోటార్ సైకిల్, అంత పొటెన్షియల్ ఉన్న మోటార్ సైకిల్, దమ్ ఉన్న మోటార్ సైకిల్. KTM లాంటి ఆఫ్ రోడ్ డామినేటర్స్ని వెనక వదిలేస్తుందంటే చూడండి ఎంత బాగా వాళ్ళు చేసి ఉంటారండి. ఇది ఎంత ఎఫర్ట్లెస్గా ఫ్లోట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనము. ఒకలాంటి ఆఫ్ రోడ్ ప్యాచ్, ఇక్కడ గ్రావెల్ ఉంది, స్టోన్స్ ఉన్నాయి. అసలు ఎఫర్ట్లెస్గా ఏదో లిమోజిన్ లెక్క వెళ్ళిపోతుంది. బ్యూటీ ఆఫ్ ద చాసీ ఓరియంటేషన్ అండ్ ద డాంపింగ్ సెట్టింగ్స్, సీటింగ్ కంఫర్ట్ అల్టిమేట్ అండి. మోస్ట్ కంఫర్టబుల్ సీట్ అండ్ 2118 సెటప్ అనేది పర్ఫెక్ట్ ఫర్ ఆఫ్ రోడింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్ రోడ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది, మీరు చూసింటారు ఆల్రెడీ. ఎంత రిఫైన్డ్ అండి, అసలు జీరో వైబ్రేషన్, స్లిప్పర్ క్లచ్ ఉంది టు వాచ్ యువర్ బ్యాక్. అండ్ హోల్ డే మీరు నడిపిస్తున్న ఆఫ్ రోడింగ్ చేస్తున్న. ఆఫ్ రోడింగ్ ఇస్ అ వెరీ టైరింగ్ థింగ్ అండి, టైరింగ్ హాబీ. కానీ దీంట్లో అసలు అలసట అనిపించదు. That's how effortless this bike is. Beautifully made. కీరవాణి గారి మెలడీ సాంగ్ లెక్క ఉంది అసలు. SPB వాయిస్తో పాటు ఇళయరాజా మెలడీ లెక్క ఉందని చెప్పొచ్చు. అంత సీమ్లెస్, రిఫైన్డ్, అన్స్టాపబుల్, unshakable proposition in this segment అని చెప్పొచ్చు. So one of the finest bikes I've ridden to date, which is a very big statement అండి. Yes, V-Strom పాత మోడల్ నేను నడిపించినప్పుడు అంత ఫిదా అయ్యిండే సుజుకి V-Strom. ఇది దాన్ని మ్యాచ్ చేస్తుంది అండ్ విత్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ ట్యాగ్ అంటే అన్బీటబుల్ వాల్యూ. It will just take you places wherever you want అండి. It will just take you to a different dimension. ఎంత ఎఫర్ట్లెస్గా మనం ఇప్పటి వరకు డర్ట్ రోడ్ పైన నడిపిస్తూ వస్తున్నాము. Look at the way it stands. 17.5 liter tank, accessible seat height, 220 mm గ్రౌండ్ క్లియరెన్స్, బ్యాష్ ప్లేట్ నీట్గా ఇచ్చారు, KYB సస్పెన్షన్, 41 mm ఇన్వర్టెడ్ USD ఫోక్స్, స్విచబుల్ ABS, J1 బ్రేక్స్ అన్నమాట. వీల్స్ బ్రిలియంట్గా ఉన్నాయి, హ్యాండ్లింగ్ అల్టిమేట్ అండి. డిజైన్ చూడండి, డిజైన్ చూడగానే మీకు అర్థమైపోతుంది
This is going to dominate the dirt అని. LED DRL, vertically stacked headlamp setup and indicators, luggage rack, over 9 upswept exhaust. The perfect Ladakh companion for you. The perfect adventure companion. I think our friends ఎవరైతే ఉన్నారో ఆఫ్ రోడ్ ఎంతూజియాస్ వాళ్ళు ఫిదా అయిపోతారండి ఒక్క రైడ్కి. అంత బ్రిలియంట్గా ఉంది, అంత పర్ఫెక్ట్గా ఉంది. డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ has been set, the bar has been set అని చెప్పొచ్చు. And it is really really high and very hard to beat, very hard to match. Kudos to CF Moto, we have a new benchmark. మీరు రైడ్ చేసి చూడండి, I guarantee you this will be much better than the Himalayan, more refined than the KTM, and just as much as capable and even more capable than both the bikes in terms of off-roading ability and capability. CF Moto 450 MT అసలు అరుపులు అర్పిస్తుంది బండి. అల్టిమేట్ స్టెబిలిటీ, అల్టిమేట్ బ్యాలెన్స్ అండ్ పాయిజ్, బ్రిలియంట్ చాసీ, సూపర్ సస్పెన్షన్ సెటప్ అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం ఒక్క స్వాప్ ఆఫ్ బటన్లో మనము ఏబిఎస్ ట్రాక్షన్ రెండు కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మోడ్లో ఉంది. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆఫ్ రోడ్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, ఏబిఎస్ ఆఫ్. అదే మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ ఆన్. అంత బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు చూడొచ్చు ఎంత రిఫైన్డ్గా ఉంది. ఇంత రిఫైన్మెంట్ ఈ 400cc కేటగిరీలో, 450cc కేటగిరీలో మీరు ఎవరు ఆఫర్ చేస్తున్నారు. ఎస్, NX500 కూడా రిఫైన్డ్గా ఉంటుంది. ఇది ఒక హోండా ఇంజిన్ ఫీల్ వస్తుందండి. డేర్ ఐ సే దాట్. ఎస్, ఒక హోండా ఇంజిన్ ఫీల్ వస్తుంది. ఇంత కంఫర్ట్, సీటింగ్ కంఫర్ట్ వేరే ఏ బైక్ ఆఫర్ చేస్తలేదు. టూరింగ్ కంఫర్ట్, మీరు మైల్స్ అండ్ మైల్స్ టూర్ చేసేవచ్చు వితౌట్ ఫీలింగ్ ఫటిగ్డ్. మిర్రర్స్ పర్ఫెక్ట్లీ లేడ్ అవుట్, స్లిప్పర్ క్లచ్ ఉంది, 17.5 లీటర్ ట్యాంక్ ఉంది. ఇంత రిఫైన్డ్ ఇంజిన్ ఉన్నప్పుడు అసలు మీకు అలసట అనిపించదు. అదిరిపోయిందండి రిఫైన్మెంట్. బెంచ్ మార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫైన్మెంట్ అండ్ ఆఫ్ రోడ్ కేపబిలిటీ. అంటే ఒక ఆఫ్ రోడ్ కేపబుల్ మెషిన్ ఇంత స్వీట్గా ఆన్ రోడ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేయడం చాలా రేర్. సో ఎస్, KTM చాలా బాగుండేది. KTM అడ్వెంచర్ కొత్తగా మొన్ననే రివ్యూ చేసాము, కానీ దాన్ని మించిపోయిందండి రిఫైన్మెంట్. దానిలో కొన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి, దీంట్లో వైబ్రేషన్స్ లేదు. సో అది ఒక మేజర్ ప్లస్ పాయింట్. ఆ ఆఫ్ రోడ్ కేపబిలిటీతో పాటు జీరో వైబ్రేషన్స్తో మన సుజుకి V-Strom లాంటి V-Twin రిఫైన్మెంట్ తీసుకొస్తే, అంటే ఇదైతే ప్యారలల్ ట్విన్ అనుకోండి, కానీ ఆ ట్విన్ సిలిండర్ రిఫైన్మెంట్ అల్టిమేట్ రిఫైన్మెంట్ అండి. అందుకనే దీన్ని అసలు బెంచ్ మార్క్ అంటున్నాను. అసలు నథింగ్ కమ్స్ క్లోజ్ అండి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. సో అది దీని ఒక స్ట్రాంగ్ పాయింట్ అనమాట. అండ్ ఎక్విప్మెంట్ చెప్పమంటారా, KYB సస్పెన్షన్, 41mm ఫోక్స్, USD ఫోక్స్, 200mm ట్రావెల్ అప్ ఫ్రంట్, 200mm ట్రావెల్ అట్ ద బ్యాక్, సఫిషియంట్ గ్రౌండ్ క్లియరెన్స్. ఆల్మోస్ట్ 156 కొట్టేశాను. అండ్ నడిపిస్తూ ఉంటే మీకు అసలు విల్ ఫాల్ ఇన్ లవ్ ఉంది. ఎందుకంటే ఇంత సీటింగ్ కంఫర్ట్, ఇంత ప్యాంపరింగ్ అనేది వేరే ఏ బైక్ మనకు ఆఫర్ చేస్తలేదు. అండ్ ప్రైసింగ్ ఇస్ ద కీ అండి. నిజంగా వీళ్ళు NX500 కంటే కంపిటేటివ్ ప్రైసింగ్లో ఇది ఆఫర్ చేస్తే అరుపులు అర్పిస్తుంది. అండ్ ఇట్ విల్ లిటరలీ లీవ్ బిహైండ్ బైక్స్ లైక్ హిమాలయన్ అండ్ KTM. సరే, అవి సింగిల్ సిలిండర్, ఇది ట్విన్ సిలిండర్, ఆ మాట నేను ఒప్పుకుంటా. కానీ
ట్విన్ సిలిండర్ బైక్ని వాళ్ళు కంపిటేటివ్ ప్రైసింగ్తో పాటు మాత్రం లాంచ్ చేశారంటే ఇది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్. అది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ కంఫర్ట్ పరంగా వేరే లెవెల్ ఉంది. ఎక్విప్మెంట్, హ్యాండ్లింగ్, అజిలిటీ, డైలీ యూజబిలిటీ, మీరు డైలీ ఆఫీస్కి వేసుకొని తిరగచ్చు. అసలు ప్యారలల్ ట్విన్ అంటే జీరో మెయింటెనెన్స్ అండి, అసలు ఏముండదు. సర్వీస్ ఇంటర్వెల్ కూడా ఆల్మోస్ట్ 5000 కిలోమీటర్స్ అని చెప్తున్నారు సర్వీస్ ఇంటర్వెల్. ఇంకా ఏది అఫీషియల్గా లాంచ్ కాలేదు, కానీ ఫస్ట్ మనకి అవకాశం వచ్చినందుకు సిఎఫ్ మోటో ఇండియా వాళ్ళకి చాలా థ్యాంక్స్, వాళ్ళు ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు. అండ్ ఎస్ అండి, త్వరలో దీని బైక్ లాంచ్ అనేది మనం చూస్తాము. అండ్ హోప్ఫుల్లీ ప్రైసింగ్ అనేది వీళ్ళు ఆన్ ద స్పాట్ వాళ్ళు ఇది చేస్తారని నమ్ముతున్నాను. సో మనకి ఇప్పుడు ఐడియా వచ్చేసింది బండి ఏ విధంగా యాక్సలరేట్ చేస్తుంది అనేది, అండ్ స్టెబిలిటీ ఎలా ఆఫర్ చేస్తుంది, దాని ఒక బిల్డ్ ఎలా ఉంది, దాని క్యారెక్టర్ ఎలా ఉంది. ఏమన్నా ట్రై చేయండి దీనికి అగేన్స్ట్గా, యూ త్రో ద కిచెన్ సింక్ అట్ దిస్, ఇట్ విల్ కమ్ అవుట్ విక్టోరియస్. అంటే అసలు దీంట్లో ఏ తప్పు కనిపెట్టాలన్నా మీరు కనిపెట్టలేరండి, అంత వెల్ బిల్ట్ మోటార్ సైకిల్గా ఇది ముందుకు వస్తుంది. అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా బాగుంది. వైర్ స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్, అండ్ టైర్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి టార్మాక్ పైన. అది అల్టిమేట్ అండి. సో అంటే నాకు తెలిసి ఒక న్యూ బెంచ్ మార్క్, ద బార్ హ్యాస్ బిన్ సెట్ వెరీ హై ఫర్ అదర్స్ టు బీట్ ఆర్ మ్యాచ్. సో మీరు కూడా రైట్ చేయండి, మీరు కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రైట్ చేసిన తర్వాత. అండ్ అప్పుడు మనకి ఒక మూమెంట్ ఆఫ్ జూబిలేషన్ అండి ఫర్ ఆల్ అడ్వెంచర్ ఎంథూజియాస్ట్. ఇన్ని రోజులు పేషెంట్గా వెయిట్ చేసినందుకు ఒక పర్ఫెక్ట్ విన్నింగ్ కాంబినేషన్, ఒక పర్ఫెక్ట్ ఫార్ములా అనేది మనకి వచ్చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫైన్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కేపబిలిటీ, ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టూరింగ్ కేపబిలిటీ. ఒక ఆల్రౌండర్ మోటార్ సైకిల్ ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ఖచ్చితంగా వాళ్ళు తీసుకొస్తారని నమ్ముతున్నాను. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.